ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందండి. మీరు ఎంత గట్టిగా కొట్టినా కూడా మీకు అది సొట్టపడాల్సింది తప్పించి చిన్నగొట్ట అంటూ ఏముంటుందండి. కొట్టి కొట్టి మన చేతి నొప్పి పుట్టాలండి. టేక్ ఫీల్ వుడ్ ఫీల్ వస్తుంది సార్. చూస్తుంటే మెటీరియల్ వుడ్ ఫీల్ వస్తుంది కానీ వుడ్ కాదు. అదే మేడం చెప్పాను కదండి, ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో అనేది దొరకదండి. ఇంకా కంప్లీట్ దొరకదు. ఎందుకంటే అండి మనోళ్ళు కొట్టేయటం. ఇంకా ఫైనల్ గా మీరు చూడాల్సింది ది బెస్ట్ అనే ఒక డోర్ ఉంటుంది మేడం. మన ఏపీ బెల్ట్ లోనే ఫస్ట్ గా మన షోరూమ్ లో పెట్టామండి ఈ డోర్. హాయ్ సార్. నమస్తే అండి. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ సార్. నా పేరు కళ్యాణ్ అండి. సార్ ఇది ఇంటీరియర్ డిజైన్, బేసిక్ ఇంటీరియర్ డిజైన్ అండి. మీ షాప్ పేరు సార్? ఇది వచ్చరికి హార్మోన్ కంపెనీ అండి. హార్మోన్ కంపెనీ జర్మన్ బేస్డ్ కంపెనీ ఇది. మనం ఇండియాలో శక్తి వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు శక్తి హార్మోన్ అని చెప్పి కంపెనీని లాంచ్ చేశారండి కొత్తగా. సార్ మీరు ఈ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? మనం ఈ షాప్ పెట్టి అరౌండ్ ఒక 7 months అలా అవుతుందండి. సో మనకి రానున్న రోజుల్లో వుడ్ అనేది దొరకడం చాలా కష్టమైపోతుందండి. వుడ్ అనేది చాలా తక్కువ దొరకటం. అది టేక్ కానివ్వండి, ఫర్దర్ ఇంకేమైనా వుడ్ కానివ్వండి, వుడ్ అనేది దొరకడం చాలా కష్టం. సో మనకు బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి? వుడ్లో చెదలు పట్టడం. బేసిక్గా వచ్చే ప్రాబ్లమే చెదలు పట్టడం అండి. ఆ చెదల్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పి జర్మనీ వాళ్ళు ఒక టెక్నాలజీతో స్టీల్ డోర్స్ అనేది లాంచ్ చేశారండి. వీళ్ళకి 49 కంట్రీస్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ మన ఇండియాలో కొత్తగా లాంచ్ చేశారు. సార్ మీకు ఇక్కడ ఒంగోలులోనే కాకుండా ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? మనకు వచ్చరికి ఒంగోలులో ఒంగోలు డిస్ట్రిబ్యూషన్ అండి. మనకి మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి విజయవాడలో ఉంది, గుంటూరులో కూడా ఉంది. విజయవాడ, గుంటూరు మనం హార్మోన్ డిస్ట్రిబ్యూటర్స్ మేడం. ఓకే, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంటుంది? మీ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మేడం స్టీల్ డోర్స్ వరకు వచ్చేసరికి హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్లో పెద్దది ప్లాంట్ ఉంది, హబ్ ఉంది. అక్కడ నుంచి తయారై వస్తాయి మేడం డోర్స్ మొత్తం మనకి. సార్ మీకు వుడ్లో ఎలాంటి వెరైటీస్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు డోర్స్కి? ఇలా బేసిక్ వచ్చేసరికి మేడం ఇది మొత్తం స్టీల్ డోర్ అండి. దీంట్లో మనం వుడ్ అనేది వాడం మేడం. వుడ్ వాడైతే ఏమైతుందంటే అండి చెదలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మనం 2 లక్షలు పెట్టి టేక్ డోర్ పెట్టుకున్నా చెదలు బట్టి తీసి పక్కన వేయాలండి. అదే ఇది అనుకోండి 80,000 ఈ డోరు విత్ మెష్. 80,000 అండి ఈ డోర్. మెష్ కూడా వచ్చింది కదా? విత్ మెష్ తో వస్తుంది మీకు, విత్ డోర్ వస్తుంది. ఫ్రేమ్ ఇలా వస్తుందా? ఫ్రేమ్ మొత్తం మీకు వుడ్ ఫినిష్ లో వస్తుందండి. డోర్ ఓపెన్ చేస్తారు చూద్దాం. మీకు చూడటానికైనా మొత్తం వుడ్ లాగే కనిపిస్తుంది కానీ ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఓకే, స్టీల్. ఓకే, ఇది అనుకోండి మీకు 80లో వస్తుంది. మీకు లైఫ్ టైం వారంటీ అండి. మీకు ఇంకా చెదలు అనేది రాదు. ఇప్పుడు 2 లక్షలు పెట్టి పెట్టినా మీకు తుప్పు పట్టంగా తీసేస్తారు. వారంటీ అంటే ఇప్పుడు ఏదైనా రిమార్క్ వస్తే మళ్ళీ మీరు రీప్లేస్ చేస్తారా? ఖచ్చితంగా మేడం. 2 years లోపు మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చినా, ఐ మీన్ హార్డ్వేర్లో ఏమైనా కంప్లైంట్ వచ్చినా మేము 2 years లోపు డోర్ టు డోర్ రీప్లేస్ చేస్తాము. ఫర్దర్ 2 years తర్వాత ఏం ప్రాబ్లం లేదు. 1 yearకి ఒకసారి వచ్చి మేము సర్వీస్ చేసుకొని వెళ్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకొని వెళ్తుంటాం అండి. ఇతర టేక్ అలా వుడ్ తో కూడా ఏమైనా తయారు చేసిన డోర్లు ఉంటాయి మీ దగ్గర? టేక్ డోర్స్ వుడ్ అది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇది వచ్చరికి ఇది కూడా స్టీలేనండి. స్టీల్ లో ఇప్పుడు సేమ్ ఇదే. కాకపోతే కొంతమంది ఎలా ప్రిఫర్ చేస్తారంటే కొంతమంది మెష్ ప్రిఫర్ చేస్తారు. మాకు మెష్ వద్దండి, కొంచెం పెద్ద డోర్ కావాలి, దాంట్లో డబుల్ డోర్ కావాలని ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుందండి. ఇది వచ్చరికి ఇలా ఓపెన్ అవుతుంది సింగిల్ డోర్. ఇప్పుడు ఈ సింగిల్ డోర్ ఓపెన్ అయింది అనుకోండి, జస్ట్ ఒక మనిషి పడతారు. ఇది మనకి ఏమైనా సోఫాలు కానీ, డివాన్ కార్డ్స్ కానీ అలాంటివి ఉంటాయండి. హెవీ తీసుకెళ్ళటానికి ఇది ఓపెన్ చేస్తే లాట్ ఆఫ్ స్పేస్ వస్తుంది. ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. తీసుకెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ లాక్ చేసుకుంటే లాక్ సిస్టమ్ కూడా ఇక్కడే ఉంటుందా? లాక్ సిస్టమ్ ఇక్కడే ఉంటుందండి. ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా దీనికి దాన్ని ఒక్కటి మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో ఐ వ్యూవర్స్ అన్నీ ఇస్తారు. ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉంటాయి మీరు డోర్స్? మీకు వచ్చేసి మేడం ఇదిగోండి మేడం, ఇది ఒక సెగ్మెంట్ అండి, ఫ్రేమ్ సెగ్మెంట్ అంటాం. ఓన్లీ ఫ్రేమ్ అండి. అంటే ఇప్పుడు మనకి బేసిక్గా చెదలు స్టార్ట్ అయ్యేది గోడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. గోడలో ఉన్న తేమ వుడ్ తీసుకొని వుడ్ నుంచి డోర్ మొత్తం చెడిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా స్టీల్ వేసేస్తామండి. ఫస్ట్ ఈ స్టీల్ కి మనం ఏ డోర్ అనేది బిగించుకోవచ్చు అండి. దీని తర్వాత మనం వుడ్ డోర్ బిగించుకోవచ్చు. ఇంకా చెదల పట్టదు. ఇంకా అంటే ఇది లోపల ఉండే ఫ్రేమ్ అంతే, లోపల ఉండే ఫ్రేమ్ ఇది. ఇటండి మేడం, ఇవ్వండి మేడం. ఈ సెగ్మెంట్స్ అన్ని
ఇది బాల్కనీ డోర్ అండి, బాల్కనీలో ఉపయోగిస్తారు. ఇది వచ్చరికి మీకు ఫుల్ ఆఫ్ గ్యాస్ కట్తో వస్తుందండి. ఇది ఫుల్ ఆఫ్ గ్యాస్ కట్తో వస్తుంది మీకు బాల్కనీ డోర్. విత్ మీకు నాయిస్ ప్రూఫ్ వస్తుంది. బయట నుంచి వెదర్ ప్రూఫ్ అంటే ఐ మీన్ ఇప్పుడు బయట ఎండ ఎక్కువ ఉంది అనుకోండి, లోపలికి మనకి దాన్ని పంపదు, లోపల కూల్ గానే ఉంటుంది. బయట ఎంత ఎండగా వాటర్ ప్రూఫ్ కూడా అండి. మీకు రస్ట్ ఉండదు, చెదలు ఉండదు, తుప్పు ఉండదు, వెదర్ ప్రూఫ్ మొత్తం మీకు తీసుకుంటే ఫుల్ సెక్యూర్ అండి. ఇంకా ఇది ఫైర్ కూడా మనకి 45 minutes ఆపిద్దండి. ఫైర్ అంటే బయట ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా లేదా ఇంట్లోనే సంథింగ్ ఏదైనా ఫైర్ ఒకవేళ ఏదైనా అయినా 45 minutes డోర్ ఆపిద్దండి. అంటే ఏమి కాదు. అదే వుడ్ అనుకోండి, ఫైర్ తగలగానే మండిపోతుంది. దీనికి అలాంటి ఛాన్స్ లేదు. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఏంటి? ఈ ఫ్యాబ్రిక్ ఎస్ఎస్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీలే వస్తుంది. ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చరికి మనకి బేసిక్ సెగ్మెంట్ లో 20,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. దీన్ని మెయిన్ డోర్ ఉపయోగించుకోవచ్చా లేదంటే రూమ్స్ కల్లా? మీరు మెయిన్ డోర్ కన్నా వేసుకోవచ్చు, బెడ్రూమ్ డోర్స్ కన్నా వేసుకోవచ్చు. లేదు సార్ నాకు వాష్రూమ్ లోకి కొంచెం స్పెసిఫిక్ గా మంచిగా ఉండాలి సార్ డోర్ అనుకుంటే వాష్రూమ్ కన్నా వేసుకోవచ్చు అండి. వాష్రూమ్ వేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ తడుస్తుంది, అంటే తొందరగా తుప్పు పట్టిద్దేమో స్టీల్ డోర్ తీసుకుంటే అని డౌట్స్ వస్తాయి అందరికి. సో దానికోసం స్పెషల్ గా వాష్రూమ్ డోర్ ఇది తయారు చేశారండి. ఇది ఓన్లీ వాష్రూమ్ డోర్ పర్పస్ అండి. ఇది సార్ మెటీరియల్ ఏంటి? ఇది స్టీలే అండి. ఇది స్టీల్ వాష్రూమ్ డోర్ పర్పస్. మనకి చెదలు అనేది తొందరగా రాదు, తుప్పు అనేది తొందరగా పట్టదండి. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి సార్? ఇది వచ్చరికి మనకి అరౌండ్ ఒక 15,000 స్టార్టింగ్ ఉంటుందండి. ఇదైతే మనకి వాష్రూమ్స్ కి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి బెడ్రూమ్ డోర్స్ అండి. ఇవి అంటే ఇప్పుడు మనకి ఫుల్ క్లాసీగా కొంచెం హైఫైగా ఉండాలి అనుకున్న వాళ్ళకి బెడ్రూమ్స్ కి బాగా యూజ్ అవుతుందండి. ఈ డిజైన్ ఎందుకు వచ్చింది ఇలా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం నార్మల్ డోర్ పెట్టారు అనుకోండి, డోర్ తీయగానే మీకు వాల్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు డోర్ తీయగానే మీకు ఒక బెడ్రూమ్ వ్యూ కనిపిస్తుంది. డోర్ వెనకాల బెడ్రూమ్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి ఆ ఫీల్ కోసం మేము అట్లా లోపల స్టిక్ చేసాం అనమాట. ఇప్పుడు నార్మల్ డోర్ పెడితే మీకు అంత ఫీల్ ఉండదు. అదే డోర్ ఓపెన్ చేయగానే బెడ్రూమ్ కనిపించింది అనుకోండి, సింబాలిక్ గా చెప్తే బెడ్రూమ్ డోర్ అంతే అండి, ఆ ఫీల్ కోసం అది. సో మనకి ఇది నాయిస్ కూడా ప్రూఫ్ అండి. మీరు లోపల చిన్నపిల్లలు ఎంత గోల్ చేసినా సరే మీకు బయటకి నాయిస్ అంటే నాయిస్ కూడా బయటకు రాదు, నాయిస్ బయటకు రాదు. సో ఏసీ వేసినప్పుడు ఏసీ బయటికి పోతుందేమో, గ్యాప్స్ ఎక్కడన్నా ఉంటుందేమో ఆ గోడ కూడా ఉండదండి. మీకు ఏసీ వేసినా మీకు ఏసీ లోపలే కంట్రోల్లో ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా అంతే మేడం, ఇది కూడా బెడ్రూమ్ సెగ్మెంట్ డోరే. ఇది బెడ్రూమ్ సెగ్మెంట్ డోర్, ఇది కూడా బాగానే ఉంటుందండి. ఈ వ్యూ కి బెడ్రూమ్ సెగ్మెంట్ వ్యూ అని చెప్పి ఇది సెట్ చేసాం. సార్ ఇవి కాస్ట్ ఎంత ఉంటాయి ఈ డోర్స్? ఏంటండి ఈ డోర్ కాస్ట్ ఎంత? ఇవి వచ్చేసరికి మనకి బెడ్రూమ్ డోర్స్ అయితే 24 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. ఏం లేదు మేడం, ఇప్పుడు ఇది చూసారా మేడం, మీకు ఇది కొంచెం వుడ్ ఫినిష్ కటింగ్ లో వస్తుందండి, చూడటానికి కూడా వుడ్ ఫీల్ లో ఉంటుంది. సో అందుకని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. సార్ ఇవి ఏ ఫ్యాబ్రిక్? ఎస్ఎస్ఏ మేడం. మన దగ్గర హార్మోన్ కంపెనీకి సంబంధించి మొత్తం స్టెయిన్లెస్ స్టీలే వస్తుందండి. వుడ్ తో అసలు మనం వాడమండి. దానికి వచ్చి హార్డ్వేర్ కూడా కంపెనీ వాళ్ళు హార్డ్వేర్ ఇస్తారు మేడం. మీరు కావాలంటే ప్రతి ఒక్క దగ్గర లోగో ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర లోగోస్ ఉంటాయి. హార్డ్వేర్ కూడా కంపెనీ హార్డ్వేర్. మనం వుడ్ తోనే చూస్తాము కానీ ఇక్కడ చాలా వెరైటీగా ఇలా. అదే మేడం చెప్పాను కదండి, ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో ఐ మీన్ ఒక 5 or 6 years కి వుడ్ అనేది దొరకదండి. ఇంకా కంప్లీట్ దొరకదు. ఎందుకంటే అండి మన వాళ్ళు కొట్టేయటం రియల్ ఎస్టేట్ అని చెప్పి బిల్డింగ్స్ లేపేస్తున్నారు. ఇది సార్ ఇది కూడా బెడ్రూమ్ డోర్ అండి. మీరు చూస్తే యాస్టిస్ టేక్ లాగే ఉంటుంది. టేక్ ఫీల్, వుడ్ ఫీల్ వస్తుంది సార్. చూస్తుంటే మెటీరియల్ వుడ్ ఫీల్ వస్తుంది. సో ఆ సెగ్మెంట్ లో తయారు చేసి నా ఫీల్ కోసం తయారు చేసాము. ఫీల్ వస్తుంది కానీ వుడ్ కాదు. మీరు ఎక్కడ నాక్ చేసినా మీకు, మనం బీరువా నాక్ చేస్తే సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ రాదు. మీరు ఎక్కడ నాక్ చేసినా మీకు వుడ్ ఫీల్ వస్తుంది. మన ప్లేవుడ్ మీద నాక్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది సౌండ్. కానీ మొత్తం స్టీల్. ఇది కూడా బెడ్రూమ్ డోర్స్. ఇది కూడా బెడ్రూమ్ డోర్స్ అండి. ఇది వచ్చరికి మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ కి దీనికి వచ్చేసరికి హ్యాండ్ లాక్ వస్తుంది, విత్ ఫింగర్ ప్రింట్ వస్తుందండి. ఇది విత్ సెన్సార్ టచ్ అండి. మనం టచ్ చేయగానే ఫింగర్ ప్రింట్ నెంబర్స్ ఆన్ అవుతాయి. మనం పాస్వర్డ్ ఇస్తేనే మనం డోర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం ఎంత ఇచ్చేసినా డోర్ మటుకు ఓపెన్ అవ్వదు, పగిలిపోతుంది. దీంట్లో ఇంకో అప్డేట్ ఉందండి. ఇప్పుడు మనకి బయట ఎవరైనా వచ్చారనుకోండి, లోపల మనకి వీడియో చూపిస్తుంది.
బయట వాళ్ళని దీనిలో డిస్ప్లే చూసుకోవచ్చు మనం. అది వేరే లాక్ వస్తుంది, అంటే లోపల నుండి మనం చూడొచ్చు. అది ఏ పర్సన్ వచ్చారనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లోపల ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి బేసిక్ గా కొంచెం అన్నోన్ పర్సన్స్ ఫారెస్ట్ ఏరియాస్ కానీ లేదా అన్నోన్ పర్సన్స్ కానీ ఇప్పుడు ఊరు చివరి ఉండే వాళ్ళు కానీ కొంచెం సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలంటే సెక్యూరిటీ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ మేడం. ఓకే సార్, చాలా బాగుంది. ఇదైతే మీకు విత్ లాక్ వస్తుంది. ఇంకొకసారి చూపించండి సార్ డిస్ప్లే. ఇట్లా టచ్ చేస్తే మన స్కిన్ సెన్సార్ బట్టి లాక్ తీసుకుంటుంది అండి. ఓకే, అంటే యాజ్ మొబైల్ లాగే. ఓకే, అప్పుడు మాత్రమే లాక్ ఓపెన్ అవుతుంది. మీరు అది కాకుండా మన పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి, లేదంటే ఫింగర్ ప్రింట్ ఇస్తారండి. ఇక్కడ వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇవి 5 అడ్మిన్ ఇస్తారండి. 5 మెయిన్, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ అడ్మిన్ పెట్టుకోవచ్చు. లేదు మన ఇంటికి మేడ్స్ వస్తుంటారు, వాషింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు, క్లీనింగ్ చేసే వీళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ సపరేట్ లాగిన్ ఇచ్చుకోవచ్చు. అంటే 150 వరకు పెట్టుకోవచ్చు అండి. లాక్ ఉంది, నెంబర్ ఉంది, ఫింగర్ ప్రింట్. ఇంకో సెగ్మెంట్ లో లాక్ ఉంది, ఫేస్ ఐడి ఉంది, వీడియో కాల్ ఉంది. వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం కాస్ట్ పెరుగుతుంది. ఈ లాక్ రాదు, ఇంకొక లాక్ వస్తుంది. ఫీచర్స్ పెట్టుకుంటే కాస్ట్ పెరుగుతుంది. మనకి ఈజీగా ఉంటుంది మేడం. అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చారనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాలా సెక్యూర్గా ఉంది సార్ డోర్ మాత్రం. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. మనకి ఎంత కత్తి పెట్టితో గుచ్చినా సరే తొందరగా ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వదండి. జస్ట్ గీతలు పడితే తప్పించి డ్యామేజ్ అయితే అవ్వదండి. సో ఈ డోర్ ఎంత సార్? ఇది వచ్చరికి అరౌండ్ 52,000 పడుతుందండి. 52. అది మేడం ఒక టేక్ డోర్ తో పోల్చుకుంటే ఐరన్ డోర్ చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతాయండి. ఫీచర్స్ కూడా మంచిగా ఉన్నాయి సార్. మనకి చూడడానికి కూడా వుడ్ ఫీల్ లో వస్తుంది. ఫీచర్స్ బాగుంటాయి, ఐవేవర్స్ ఇస్తారు, అన్ని ఉంటాయి. చూడడానికి వుడ్ ఫీల్ లో ఉంటది. చాలా సెక్యూర్ గా ఉంది సార్. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఈ డోర్స్ లో ఏ డోర్ అయినా సరే ఫైర్ ప్రూఫ్ ఉంటది, వెదర్ ప్రూఫ్ ఉంటది, వాటర్ ప్రూఫ్ ఉంటది, చెదలు రాదు, మళ్ళీ క్లైమేట్ కి తగ్గట్టు ఉంటది, నాయిస్ కంట్రోల్ ఉంటది. విత్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ గా మనం లోపల హ్యాపీగా బతకచ్చండి. బయట ఎంత ఇదైనా సరే మనం లోపల హ్యాపీగా బతకచ్చు. ఇది వచ్చరికి ప్రోగార్డ్ సిరీస్ అంటామండి మేము. ఇప్పుడు బేసిక్ గా మనకి చిన్నపిల్లలు ఉంటారండి, లేదా పెద్దవాళ్ళు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు, ఇట్లా డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఫ్రెష్ ఎయిర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఆ ఫ్రెష్ ఎయిర్ కి వాళ్ళు బయటికి వెళ్లకుండా యాజ్ ఇస్ డోర్ ఓపెన్ చేయకుండా ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ తయారు చేసిన డోర్ మేడం ఇది. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ వస్తుందండి. ఇది మెయిన్ డోర్ వస్తుందండి. ఈ మెష్ దగ్గర నుంచి మీకు ఫుల్ ఫ్రెష్ ఎయిర్, మంచి వెంటిలేటర్ వస్తుంది, మంచి నీడ మొత్తం ఫుల్ ఫ్రేమ్ వస్తుందండి. మొత్తం ఒకటే ఫ్రేమ్ వస్తుంది. ఒకటే ఫ్రేమ్ లో 2 డోర్స్ వస్తాయండి. ఇది మెష్. ఈ మెష్ కూడా మనకి దీనికి లాక్ సిస్టమ్ ఉంటుందండి. ఇది హార్డ్వేర్ కంప్లైంట్, సో రిటర్న్ పంపించినాము. ఈ మెష్ కూడా మనకి ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందండి. మీరు ఎంత గట్టిగా కొట్టినా కూడా మీకు అది సొట్టపడాల్సింది తప్పించి చిన్నగొట్ట అంటూ ఏముంటదండి. కొట్టి మన చేతి నొప్పి పుట్టాలండి. చాలా స్ట్రాంగ్ ఉందండి, పట్టుకోవడం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీకు ఫీల్ కూడా తెలిసిపోతుంది ఎంత స్ట్రాంగ్ అనేది మెష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గర మెష్ వేస్తాం కదండి, ఆ మెష్ అనుకోండి మీరు గట్టి కొడితే మీ చెయ్యి వెళ్ళిపోద్ది పక్కన. ఇది అనుకోండి కొడితే మీ చేతి నొప్పి పుట్టాలే కానీ దీనికి మించి కూడా ఏమవ్వదండి. మీరు ఎంత పెద్ద కత్తి పెట్టి కూర్చున్నా ఇది ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ అండి. మళ్ళీ ఇప్పుడు బయట ఎవరైనా అమెజాన్ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఈ డోర్ ఓపెన్ చేసి ఈ డోర్ లాక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి పంపించేయచ్చు. ఇప్పుడు రానున్న రోజులు ఎట్లా ఉందంటే కూడా ఫ్రాడ్ అయిపోయారు. ఎవరు వస్తున్నారు, ఆ ప్రోడక్ట్ మంది కాదు, డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. సో సేఫ్ అండ్ సెక్యూర్ గా ఈ సెగ్మెంట్ లో తయారు చేశారు. దట్టు ఈ మెష్ పేటెంట్ రైట్స్ అండి. ప్రపంచం మొత్తంలో ఈ మెష్ మా కంపెనీ తప్పించి ఇంకే కంపెనీ తయారు చేయడానికి వీల్లేదు. ఈ మెష్ ఎక్కడా దొరకదు మీకు. ఇంత స్ట్రాంగ్ మెష్ ఎస్ఎస్, ఇది కూడా ఇంత స్ట్రాంగ్ మెష్ ఎక్కడా దొరకదండి. ఇదైతే సూపర్ గా ఉంటుంది. ఎస్ఎస్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా ఎస్ఎస్ మొత్తం. వీళ్ళు సెగ్మెంట్ ఐరన్ అసలు వారు యూజ్ చేయరండి, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈ సెగ్మెంట్ లో మీకు బెస్ట్ ఆప్షన్ మేడం మెయిన్ డోర్ కి. సరే ఇది ఎంత కష్టపడుతుంది? డబుల్ డోర్ ఉంది కదా, ఇది మెయిన్ డోర్ వచ్చారు మేడం. ఇప్పుడు మెయిన్ డోర్ కి మీరు 1,50,000 1,20,000 పెట్టి టేక్ డోర్ పెట్టుకొని దానికి మళ్ళీ పైన కటింగ్ చేయించి పాలిష్ చేయించే బదులు ఇది 85,000 లో మీకు బెస్ట్ ఆప్షన్ మేడం. ఇంక మీకు ఎంత తెలిసినా 85,000 లో మీకు వచ్చేస్తుంది మేడం ఈ డోర్. టేక్ డోర్ పెట్టుకొని ఇబ్బంది పడే బదులు ఈ డోర్ పెట్టుకొని సేఫ్ గా ఉండొచ్చు. ఇది మీరు ఫినిష్ చేసేసుకుంటే
మీకు వచ్చేసరికి వీటిలో మీరు అడగచ్చు మాకు ఏమేం కలర్స్ వస్తాయి ఏంటా అని. సో చూద్దాం కంపెనీ వాళ్ళ ప్రకారం ఇది వచ్చరికి GW సిరీస్ అంటారు. ఈ 4 అండి, ఈ 4 వచ్చేసరికి GW సిరీస్ మేడం. అంటే మనకి చూడడానికి కొంచెం వుడ్ ప్లేవుడ్ టైప్ లో ఉంటుంది. ఇది వచ్చరికి దీన్ని GP సిరీస్ అంటామండి. ఇది వచ్చరికి జస్ట్ ఇట్లా గ్రూ కటింగ్స్ వస్తాయి, పైన కలర్ వేస్తారు, ప్లెయిన్ కలర్స్ వస్తాయండి. ఇది వచ్చరికి టోటల్ ప్లెయిన్ అండి. మీకు షీట్ ప్లెయిన్ వస్తుంది, కలర్ ప్లెయిన్ వస్తుంది, కంప్లీట్ ప్లెయిన్ ఉంది, కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది అండి. మీరు అడగచ్చు ఈ పెయింట్లు మనం బయట వేసుకుంటే వర్షానికి పడితే పెయింట్ ఏమైనా లేచిపోతున్నా, పెయింట్ పోతున్నా, మీకు ఆ భయమే అవసరం లేదండి. ఇది వచ్చరికి ఫుల్లీ పౌడర్ కోటెడ్ పెయింట్ అండి. అంటే మనకి కార్ మీద పెయింట్ ఉంటుంది, ఐడియా ఉంది కదండి. మన కార్ ఎంత బయట ఎండలో పెట్టినా సరే పెయింట్ పోదండి. సో అలాంటి కోటింగ్ పెయింట్ అంటే వీటిని యూస్ చేస్తారు. అవునండి, కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుందా? వీటిలో కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుందండి. మీరు ఇంకా ఫైనల్ గా మీరు చూడాల్సింది ది బెస్ట్ అనే ఒక డోర్ ఉంటుంది మేడం. మన ఏపీ బెల్ట్ లోనే ఫస్ట్ గా మన షోరూమ్ లో పెట్టామండి ఈ డోర్. ఇవ్వండి మేడం. సార్ ఇదేంటి? ఇదే అండి, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఏపీలో మన బెల్ట్ లో ఉన్న 10 షోరూమ్స్ లో ఫస్ట్ డోర్ మన దగ్గరే పెట్టారండి. ఇది వచ్చరికి ఫైర్ రెసిస్టింగ్ డోర్ అంటామండి. ఇప్పుడు మనకి మాల్స్ లో ఎగ్జిస్టింగ్ మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్ల దగ్గర డోర్స్ ఉంటాయి, లేదా లిఫ్ట్ డోర్స్ ఉంటాయి. అలాంటి సెగ్మెంట్ కి ఈ డోర్స్ బాగా యూజ్ అవుతాయండి. ఇది ఫైర్ రెసిస్టింగ్ డోర్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీకు చూపించిన హౌస్ హోల్డ్ సెగ్మెంట్స్ మొత్తము మీకు వచ్చేసరికి 45 మినిట్స్ వరకు ఆపుతాయండి ఫైర్. ఇది వచ్చేసరికి మీకు 1.5 అవర్ ఆపుతుందండి. అంటే ఇప్పుడు మాల్స్ లో ఏం కాదండి. అదే బికాస్ ఎందుకంటే మేడం ఇప్పుడు మాల్స్ లో నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళందరూ బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. అంటే ఒక డోర్ అనేది ఆపాలి అందరినీ, ఫైర్ రానికుండా. సో దాని పర్పస్ గా తయారు చేసిన డోర్ అండి. ఈ సెగ్మెంట్ లో మనకి హాస్పిటలైజ్డ్ డోర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఐసీయూలో చూస్తే ఇలాంటి డోర్స్ ఉంటాయి. సో ఇలాంటి డోర్స్ మనకి డబుల్ డోర్స్ లో కూడా మెన్షన్ చేస్తామండి. ఈ డోర్ ఎంత ఉంది సార్? ఈ డోర్ అరౌండ్ గా మనకు వచ్చరికి 45,000 50,000 పడుతుందండి. కాబట్టి దీనికి ఎందుకు అంత కాస్ట్ అంటే కొంచెం ఫైర్ ని అడ్జస్ట్ చేయడానికి తయారు చేస్తారండి. మీకు ప్రతి ఒక్క డోర్ మేడం కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయకుండా బయటకు పంపరండి. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చినా మనం దాని డెలివరీ ఇచ్చేది 45 days కి అన్ని టెస్టులు చేస్తారు మేడం. టెస్టులు చేసి ఈ డోర్ ఓకే కస్టమర్ కి వచ్చిన స్టాంప్ వేస్తేనే డోర్ డెలివరీ చేస్తారండి. వీటికి వారంటీ ఉంటుందా? వీటికి వారంటీ ఉంటుందండి. మొత్తం 10 మీకు మొత్తం తుప్పు రాకుండా ఉంటాయని 10 years పైన వారంటీ అండి. 10 years లోపు మీకు తుప్పు అనేది రాదు. సార్ ఇది కూడా మీ షాపే సార్? ఇది కూడా మా షాపే అండి. రండి మేడం. సార్ ఈ డోర్స్ ఏంటి? ఇది వచ్చరికి బేసిక్ గా వీటిలన్నింటినీ ఫ్లెష్ డోర్స్ అని పిలుస్తాం మేడం మేము. ఫ్లెష్ డోర్స్ అంటే వాష్రూమ్స్ కల్లా ఉపయోగపెడతారా? వాష్రూమ్స్ కాదండి, ఇవి వచ్చరికి బెడ్రూమ్ డోర్స్. ఇవి వచ్చరికి బెడ్రూమ్ డోర్స్ మేడం. ఇవి వచ్చరికి ఫ్లెష్ డోర్స్ అంటాం మేడం వీటిని. ఇవి మనకి సెగ్మెంట్, ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఇది మేమే తయారు చేస్తాం మేడం. మాది వచ్చి నంబూర్లో ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీలో మేమే ఓన్ ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైసెస్ కి మేము డోర్స్ డెలివరీ చేస్తామండి. సో ఇది వచ్చేసి వుడ్ తో తయారు చేస్తారా? ఇది వుడ్ అండి. బేసిక్ గా మనం ఇది దీంట్లో వచ్చి మనం మ్యాంగో యూస్ చేస్తామండి. మ్యాంగో వుడ్ అయితే మనకి మ్యాంగో వుడ్ అయితే మనకి స్క్రూ ఫిట్టింగ్ బాగా గట్టిగా ఉంటుందండి. తొందరగా చెదలు రాదు, బెండ్ అవ్వదు, ఫుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి ఇది కూడా. కాకపోతే ఇప్పుడు బేసిక్ గా ఏదైనా ఇండివిజువల్ హౌస్ కానీ లేదా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు టేక్ డోర్ పెట్టుకోవాలనుకోండి 10,000 12,000 టేక్ డోర్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి సెగ్మెంట్ లో ఇది 6,000కి డోర్ వచ్చేస్తుంది. మొత్తం మ్యాంగో వుడ్, ఇవన్నీ మాన్యువల్ డోర్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి సెగ్మెంట్ కూడా మీరే చేస్తారా ఇలా? ఈ డిజైన్స్ కటింగ్స్ ఆ బీడింగ్స్ మొత్తం మేమే వేస్తామండి. ఇది వచ్చరికి మనకి 6,000కి డోర్ వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి సార్ ఈ బీడింగ్స్. అదే మరి ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఉంటారు మేడం, మాకు కొంచెం తక్కువలో కొంచెం పెద్ద డోర్ మంచి డోర్ కొంచెం క్లాస్ గా అఫీషియల్ గా ఉండే డోర్ కావాలని ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఈ మేము తక్కువ ప్రైస్ లో ప్రిఫర్ చేస్తాం. ఇది వచ్చరికి అరౌండ్ 6,000 లో వాళ్ళకి డోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ వాళ్ళు కానీ మెయిన్ డోర్ కూడా ఉపయోగించుకోవచ్చా? అదే మేడం, ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఒక 50,000 పెట్టి మెయిన్ డోర్ పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇది 6,000 లో బెస్ట్ ఆప్షన్. మెయిన్ డోర్ పెట్టి ప్రశాంతంగా పెట్టేసుకోవచ్చు. మెయిన్ డోర్ లో కూడా సెక్యూరిటీ ఉంటుందా వీటికి? మెయిన్ డోర్ కూడా సెక్యూరిటీ ఉంటుందండి. కాకపోతే మనం ఫుల్ సాలిడ్ మెటీరియల్స్ వాడతాం మేడం లోపలంతా. ఈ వచ్చరికి బిల్డర్ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు మేడం ఈ డోర్స్. బిల్డర్ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువ బాగా యూస్ చేస్తారు. అంటే బిల్డర్స్ వచ్చేసరికి కొంచెం క్లాస్ గా కొంచెం హైఫై గా కనపడేటట్టు లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాగా గోల్డ్ బిల్డింగ్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి, ప్లస్ హైఫై గా కనిపిస్తాయి, వాళ్ళకి మనం ఈ సెగ్మెంట్స్ లో పెడతామండి. ఇవన్నీ అవే మేడం. కాకపోతే వీటిలో సిరీస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి
క్యాటలాగ్స్ అని ఒకటి ఉంటాయి మేడం. ఆ క్యాటలాగ్స్ ప్రకారం మనకి డోర్స్ ఉంటాయి. ఎవర్ షైన్ అని, యాంకర్ అని, సంథింగ్ GPL సిరీస్ అని అలాగా క్యాటలాగ్స్ ఉంటాయి మేడం. ఆ క్యాటలాగ్స్ లో మనకి ఏ షీట్ అయితే నచ్చిందో ఆ షీట్ ప్రకారం మనం డోర్ తయారు చేసి పంపిస్తాం కస్టమర్కి. చాలా బాగున్నాయి సార్. మీ షాప్లో హై కాస్ట్ ఉన్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి హైలా కనిపించే లో కాస్ట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి సార్. అదే బేసిక్ సెగ్మెంట్ మేము ఏంటంటే అండి అందరికీ రీజనబుల్ ప్రైస్లో అందుబాటులో ఉండాలని చెప్పి ఓన్ ఫ్యాక్టరీ అవుట్లెట్, మాది ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్కే ఇస్తున్నామని జనాలకి. ఇప్పుడు మామూలుగా బయట ఇప్పుడు 5,000 పెట్టి డోర్ కొనే బదులు ఆ డోర్ మా దగ్గర 4,000కే వస్తుంది. తక్కువ కాస్ట్లో రిచ్ గా కనిపిస్తుంది. బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. దీంట్లో మనం వారంటీ కూడా ఇస్తామండి. వీటికి వారంటీ ఉంటుంది. వుడ్ లో ఎవరు బేసిక్ గా ఎవరు వారంటీ ఇవ్వరు. సర్టెన్ కంపెనీ వాళ్ళు అంటే సెంచరీ, ప్లేవుడ్ వాళ్ళు తప్పించి ఇంక మిగతా వాళ్ళు ఎవరు వారంటీ ఇవ్వరండి. కానీ మేము ఈ ఫ్లెష్ డోర్స్ లో 5 years వారంటీ ఇస్తామండి. 5 years వారంటీ ఇస్తాము. అంటే ఏదైనా డ్యామేజ్ అయినా ఏమైనా సరే రీప్లేస్ చేస్తామండి. వెంటనే మీరు ఫోన్ చేసి మాకు ఇలా డ్యామేజ్ వచ్చిందంటే డోర్ తీసుకొని రాగానే మీకు 1 week లో పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ తగిలితే తొందరగా పాడవదండి. ఎందుకంటే అది మనం మ్యాంగో వుడ్ యూజ్ చేస్తాం కాబట్టి మ్యాంగో తత్వమే తొందరగా పాడవకుండా ఉంటుందండి. సార్ మీ లొకేషన్, మీ షాపు అడ్రస్ అలా లొకేషన్ ఎలా ఉంటుందని చెప్పండి. ఇప్పుడు మన షాప్ వచ్చేసండి గుంటూరు రోడ్, చందా షాపింగ్ మాల్ బిసైడ్, గుప్తాస్ మిడ్ టౌన్లో, షాప్ నెంబర్ 17-18 గ్రౌండ్ ఫ్లోర్లో అండి. మీరు కింద కాంటాక్ట్ నెంబర్లో నా నెంబర్కి ఫోన్ చేసినా ఓకే, లేదంటే నాకు వాట్సాప్ చేసినా మీకు ఏ డిజైన్స్ కావాలన్నా మేము డిజైన్స్ షేర్ చేస్తాము, క్యాటలాగ్స్ పంపిస్తాం వాట్సాప్కి. దాన్ని బట్టి మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీవేర్ మీరు ప్రకాశం జిల్లా కాదు అవుట్ ఆఫ్ అయినా సరే మేము డోర్స్ సప్లై చేస్తాం, మీకు అందుబాటులో రీజనబుల్ ప్రైసెస్కి సప్లై చేస్తాం. ఆన్లైన్ డెలివరీ ఉంటుందా? ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి. అదే కదండి, ఇప్పుడు వాట్సాప్లో మాకు ఇచ్చారనుకోండి, మాకు ఇది నచ్చింది సార్ మాకు ఇది పంపించండి అంటే మేము విత్ ఇన్ 1 week లో మీకు డోర్ మీకు సైట్ దగ్గరికి మేము పంపించేస్తాం. ఎన్ని కావాలంటే అది సెండ్ చేస్తాం. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి 8328419980. చూసారు కదండి, మన ఒంగోలులోనే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఫుల్ సెక్యూర్ అండ్ సేఫ్టీగా SS డోర్స్ ఉన్నాయి, ప్లస్ మ్యాంగో వుడ్తో తయారు చేసిన డోర్స్ కూడా ఉన్నాయండి. ప్లీజ్ కాంటాక్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.